పట్టుదలతో కూడినటువంటి పోరాటం చేసేది ఎవరై అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. మనం చూస్తూ ఉన్నాం, ఈ 100వ సంవత్సరంలో అడుగుపెట్టాం కమ్యూనిస్ట్ పార్టీగా. 100 ఏళ్ళు అధికారం లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ నిలబడి ఉంది. 100 సంవత్సరాలు నిలబడటం అనేది చిన్న విషయం కాదు. భారతదేశంలో 100 ఏళ్ళు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. బీఆర్ఎస్ అనేది ఒక సెంటిమెంట్ అనే పునాది పైన ఏర్పాటైంది బీఆర్ఎస్. దాన్ని నిలబెట్టుకోవడం కోసం దాన్ని కార్యకర్తల నిర్మాణ బలం, ప్రజల అభిమానం ద్వారా కాకుండా డబ్బు ద్వారా మొదటిసారి ఏమో సెంటిమెంట్ పేరుతో వచ్చింది. రాను రాను డబ్బు అనేది ఒక దాన్ని ఆకర్షణగా పెట్టి కొనుగోళ్ళు అమ్మకాళ్ళు చేసి దాన్ని నిలబెట్టుకున్నారు. ఒక్కసారి ఓడిపోయేసరికి ఇవాళ పేక మేడలాగా బీఆర్ఎస్ కూలిపోతూ ఉంది. మీరు అనేక పట్టణాల్లో చూస్తున్నారు, అనేక మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు మారిపోతున్నారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు మారిపోతున్నారు. ఇంకా రేపు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఆ తర్వాత ఎంత ఉంటుందో కూడా తెలియదు, మనకు రేపు అర్థమైపోయింది. బీజేపీ అనేది మతం పేరుతో బతుకుతుంది ఆ పార్టీ, శ్రీరాముడి పేరుతో బతుకుతుంది ఆ పార్టీ. మన సొంత శ్రీరాముడిని, మనందరి ఆరాధ్యుడు అయినటువంటి శ్రీరాముడిని దొంగిలించి బీజేపీ అనే జైల్లో బంధించారు వాళ్ళు. ఆనాడు భక్త రామదాసుని బంధించినట్లుగా ఇవాళ ఏకంగా శ్రీరాముడినే బంధించారు బీజేపీ వాళ్ళు. నరేంద్ర మోడీ ఆ బంధించిన దానికి ఒక రక్షకుడిలాగా ఆయన తయారై ఇవాళ శ్రీరాముడి పేరుతో సర్వం ప్రజలను మోసం చేయటం ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీరాముడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక శ్రీరాముడు రాల. బీజేపీ పుట్టిన తర్వాత రాముడు రామచరిత్ర కాదు, 5000 సంవత్సరాల క్రితం వాల్మీకి రాసినటువంటి ఆనాడు సరిది చరిత్ర, లేకపోతే పౌరాణికమా, లేకపోతే మరో పేరా ఏదన్నా కానీ మనకు ఒక విశ్వాసం అయింది. 5000 సంవత్సరాల నుంచి ఉన్న ఆరాధ్య దైవాన్ని ఇవాళ వాళ్ళు కొల్లగొట్టేసి ఆ పేరుతో ఓట్లు సంపాదిస్తున్నారు. అది కూడా పేకమేడలాగా కూలిపోయింది. కొద్ది రోజులు అంటే ఎదుటివాడి బలహీనత, మరోవైపు దేశ ప్రజల మధ్య సెంటిమెంట్, వాళ్ళు రెచ్చగొట్టే సెంటిమెంట్ ఏంటి? మతం, దేవుడు, ఇవి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. కానీ అంతిమంగా ప్రజలు కోరుకునేది ఏంటి? అందరికీ తిండి, బట్ట, ఉద్యోగం, ఇవి కోరుకుంటారు. ఎన్నికల ముందు మళ్ళీ అయోధ్యది మొదలుపెట్టారు, దాన్ని ఎన్నికల ముందు ప్రారంభించారు. మంత్రాలు, దాన్ని ఏమంటారు, మన తలంబ్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు. నువ్వన్న రైతుకి ఇచ్చే ధర, రైతు ఆదాయం 2 ఏమైందని అడగటానికి స్కోప్ లేదు. సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని అడగటానికి స్కోప్ లేదు. నువ్వు చెప్పిన ఇంటికి ఒక 15 లక్షలు పంచుతామని చెప్పినటువంటి అది ఏమైందని అడగటానికి వీలు లేదు. అవి లేకుండా మాయ మంత్రాలతో వాళ్ళు నిలబడుతున్నారు. అందువలన ఈ స్థితిలో అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మరి ఏ పార్టీ అయినా కొద్ది రోజులు మాత్రమే అబద్ధాలను పునాదిగా తయారు చేస్తే, భ్రమల్ని పునాదిగా తయారు చేస్తే, అలాగే మోసాన్ని పునాదిగా తయారు చేస్తే, ఆ సెంటిమెంట్స్ని, భావోద్వేగాలను పునాదిగా తయారు చేస్తే అవి ఎప్పటికైనా కూలిపోక తప్పదు. 10 ఏళ్ళు ఉన్నావు, నువ్వు చేయలేకపోయావు, ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు. ఇదేమో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాట. కాసేపు ఆ కుర్చీ నాకి, నేను ఎక్కుతా, నువ్వు కాసేపు తప్పుకో, ఇంకా దాని మీద మోజు పోవాలా వీళ్ళకి. ఎన్ని రోజులైందండి? అంటే అధికారం లేకపోతే మతిస్థిమితం తప్పుతుందనే దానికి నిదర్శనం కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు, కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు. కేటీఆర్ గారు అప్పుడే వాగ్దానాలు అవి ఇవి మొదలుపెట్టేసి ఇది ఫెయిల్ అయిపోయిందని ఆయన చెప్తున్నాడు. నేనంటున్నా, అసలు నువ్వు కుర్చీ మీద కూర్చుంటానికి నువ్వెవరు? కూర్చోబెట్టడానికి రేవంత్ రెడ్డి గారు ఎవరు? కూర్చోబెట్టేది, దించేది ఎవరై అంటే ప్రజలు. 5 ఏళ్ళు ఉంది నీకు, చూడు, సమయం ఇవ్వు. ఈ 5 ఏళ్ల కాలంలో మంచో చెడో 5 ఏళ్ల వరకు నువ్వు వెయిట్ చేయవద్దు. 1 సంవత్సరం చూడు, ప్రజలు వాళ్ళు చెప్పినవి చేస్తున్నారా, ఫెయిల్ అవుతున్నారా, దాని మీద నువ్వు ఉద్యమాలు ప్రజల్లోకి వెళ్ళు, ప్రజల అభిమానం చూరగొను. అంతే తప్పితే నాకు అవకాశం ఎవరికి ఇస్తారు అవకాశం? మీ ముగ్గురులో ఎవరికి ఇవ్వాలి ముందు మీరు తెలుసుకోవాలి కదా. నాకు అవకాశం ఇవ్వని హరీష్ రావు గారు అంటున్నాడు.
అంటే ఇక కేసీఆర్ లేడా, లేకపోతే కేటీఆర్ లేడా, నన్ను కూర్చోబెట్టండి అని అన్నాడు కదా, మీ అందరికీ తెలుసు కదా. అంటే ఎవరు కూర్చోబెట్టారు, ముందు మీ ముగ్గురిలో ఎవరిని కూర్చోబెడతారో అనుకుని ప్రజల దగ్గరికి వెళ్ళండి.